డీటెయిల్ చూస్తే ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. బ్రిటన్ కు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా 45.71 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ విచారణకు రావాలంటూ ఈ నెల 3న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అదే కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ రేపు తమ ఎదుట హాజరు కావాలని ఆయనకు నోటీసులు పంపింది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి విదేశీ మనీ డబ్బులు ఏదైతే నాలుగు రూపంలో పంపారన్న నేపథ్యంలో దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు విదేశాలకు తరలించాలని చెప్పడంతో కూడా హెచ్ఎండిఏ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి దానకిసార్ ఫిర్యాదు మేరకు మొత్తం ఏసీబీ అధికారులు విచారణకు ఈ రోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి మాట్లాడుతున్నగా ఏదైతే ఏసీబీ కూడా ఈ రోజు విచారణకు పిలువనుంది. విచారణ చేసిన అనంతరం నందినగర్ నుంచి కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడం, ముందస్తుగా పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే హుజరాబాద్ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్. దీనికి సంబంధించి ఫార్మ్ ఏదైతే ప్రశ్నావళి మొత్తం ప్రశ్నల వర్షన్ కూడా మొత్తం ప్రశ్నలన్నీ కూడా క్వశ్చనర్ కూడా రెడీ చేయడం జరిగింది. కేటీఆర్ ఏదైతే డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఎలాంటి అనుమతులు, ఆర్థిక అనుమతులు, ఏదైతే ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా ఇవ్వాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా లేకుండా ఒక 55 కోట్ల రూపాయలు ఎందుకు తరలించాలనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా అంటే కేటీఆర్ మొదటి నుంచి కూడా తనకు ఏదైతే కావాలని చేసింది ఏం లేదు, తానే ఆ కంపెనీకి పంపామని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అది రేపు ఈడీ రోజు ఏసీబీ కూడా ఈసీబీ ఆఫీసు కూడా తరలించడం జరిగింది. ఏసీబీ మాత్రం పూర్తి స్థాయిలో అన్ని మెయిల్స్ ఆధారంగా, వాట్సాప్ ఆధారంగా మొత్తం కూడా వాటిని విచారించే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనం ఇప్పటికే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఏసీబీ ఆధారంగా కూడా కేటీఆర్ కు అవినీతి నిరోధక చట్టం ఐపీసీ కొన్ని చట్టాల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదైతే 13A అదేవిధంగా 13B కూడా ఇవన్నీ కూడా కేసీఆర్ తో 120B కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే కొంచెం క్రితం కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ పోవడం, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ భద్రత కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్టీ ఆఫీసుల వద్ద కూడా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున తన పోలీసులు మోహరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అది అంచనంగా అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దాంట్లో ఇప్పుడు తాను రాజకీయంగా కావాలని ఇరికిస్తున్నారని కేటీఆర్ మరోసారి చెప్పడం జరిగింది. కేటీఆర్ ఇప్పటికీ దీనిపై హైకోర్టులో క్రాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ క్రాష్ పిటిషన్ సంబంధించినటువంటి దాంట్లో అంటే తదుపరి తీర్పు వరకు కూడా చర్యలు తీసుకోవద్దన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఏదైతే ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి కేటీఆర్ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం, ఈ రోజు హాజరవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఆ ఏసీబీ విచారణ చేసి అరెస్ట్ చేస్తారా లేదా విచారణ చేసి ఇష్టపెడతారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారాయి. దీనికి సంబంధించినటువంటి కేసులో ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా కేసుకు సంబంధించి ఫార్ములా కేసు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు అసలు ఆ కంపెనీ ఏదైతుందో బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి 55 కోట్లు ఎలా చేర్చారు, డాలర్ల రూపంలో ఎందుకు చేర్చారు అన్న దాంతో కూడా పూర్తి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే ప్రతి దానికి కూడా ఏదైతే ఇప్పటికే తన లీగల్ టీమ్ తో కూడా అరెస్ట్ చేస్తూ
దాంట్లో కూడా కేటీఆర్ పూర్తిగా కూర్చోవడం జరిగింది. గత కొద్ది రోజుల్లో కూడా ఇదే అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తారని మాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తానికి ఈ రోజు మాత్రం కేటీఆర్ ను ప్రశ్నిస్తా ఏసీబీ ఆఫీస్ వద్ద ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ ను ఏం ప్రశ్న చేస్తారు, విచారిస్తారా, విచారణ చేసి పంపిస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఇదే ఉత్కంఠగా మారింది. రాజ్ కుమార్, అలాగే ఈడీ కూడా నోటీసులు పంపడం జరిగింది. రేపెదుట మాకు హాజరు కావాలి అంటూ ఈడీ నోటీసులు పంపడం జరిగింది. అయితే రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఏదైతే అంటే మొదటి నుంచి కూడా అంటే ఏసీబీకి తర్వాత కూడా రంగంలోకి ఈడీ కూడా దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఏదైతే ప్రేమ ఉల్లంఘన చేశారని కూడా ఈ యొక్క కేసులు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఉల్లంఘన చేశారని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఎప్పటికప్పుడు విచారణకు ఏదైతే జనవరి 7వ తారీఖు రావాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అట్లా రేపు తప్పకుండా ఏదైతే హాజరు కావాలి అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే రేపు ఈ ఏసీబీ ఇప్పుడు విచారణ తర్వాత ఏం చేస్తారు అన్న దానిపై కూడా ఒకవేళ ఈడీ ఇవాళ అరెస్ట్ చేస్తే మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడీ ఒకవేళ ఎలాంటి సంబంధం లేకుండా దీనికి సంబంధించి ఏదో ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత విచారణలో ఎలాంటి చెప్తారో, విచారణ సహకరిస్తారా లేదా చూడాలి. రేపు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్పకుండా రావాలి అని కూడా విచారణలో పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎందుకంటే ఈ విచారణ ఏసీబీ ఆఫీస్ లో విచారణ కొనసాగుతోంది. ఇంకా రేపు ఢిల్లీ ఈడీకి సంబంధించినటువంటి ఆఫీస్ లో రేపు కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది. రేపు తప్పకుండా హాజరు కావాలని కూడా వారు కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు ప్రేమ ఉల్లంఘన కావచ్చు, మనీ లాండరింగ్ కేసుల కింద ఏదైతే కేటీఆర్ పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే విచారణ చేసే అవకాశం ఉంది. మొత్తానికి రేపు హాజరవుతాడా లేదా అన్న దానిపై అదొకటి ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఇవాళ ఏసీబీ అధికారులు, రేపు ఈడీ అధికారులు మొత్తం విచారణ పర్వం మాత్రం కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 55 కోట్ల మేర విదేశాలకు డాలర్ రూపంలో చెల్లించడం జరిగింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న దానిపైనే మొత్తం పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. దీనిపై పూర్తి ఆధారాలు ఏసీబీ అండ్ అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈడీ కూడా కేసుల ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారంగానే కేటీఆర్ సంబంధించినటువంటి ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలకు ఎటువంటి గవర్నర్ అనుమతితోనే ఇదంతా కూడా పూర్తి ఆధారాలతో ఉంటేనే విచారణకు ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలో కేటీఆర్ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం, ఇప్పుడు ఆ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు కొద్ది రోజులు ఊరట ఇచ్చినా కూడా ఎందుకంటే పూర్తి ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్న నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంటే ఎలాంటి ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి అది పర్మిషన్ లేకుండా ఇంత డబ్బు చేర్చడం అది ఉల్లంఘన కిందికి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఏంటంటే మనీ ఒక కంపెనీకి కావాలనే చేర్చారనే అభియోగాలు కూడా ఉన్న నేపథ్యంలో అంటే బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి వారిని కూడా విచారణకు పిలవడం జరిగింది. వారి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ వీరందరినీ విచారణకు పిలుస్తారు. ఏం జరిగింది ఒక్కొక్కరిని అంటే విడివిడిగా కూడా విచారించే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎలా సేకరించాలి, ఏంటి అసలు వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపై కూడా విచారణ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ రోజు అంటే రేపు ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఉంది. ఇప్పుడు మాత్రం ఏసీబీ అధికారులు ఏసీబీ ఆఫీస్ కు రావడం జరిగింది. ఏసీబీ మాత్రం విచారణ చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సీఎం చంద్రబాబు ఈ రోజు రేపు సొంత